వెల్కమ్ టు శాండీస్ కిచెన్. ఈరోజు దొండకాయ పులుసు ఎలా చేసుకుందామో చూద్దాం. సన్నగా దొండకాయలని కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చి, 3-4 వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పల్లీల పౌడర్, కొంచెం మెంతి పొడి, ఇవి రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ పోపు కోసం కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, మసాలా, సాల్ట్, నేను కారం వేయట్లేదు, పసుపు, చింతపండు నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై అయ్యాక దొండకాయలు అందులో వేసుకోవాలి. అందులో వేసుకుని దొండకాయలని కలుపుకోవాలి. నెక్స్ట్ దొండకాయలు కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిని దంచాలి. కచ్చాపచ్చా దంచుకొని అందులో దొండకాయలో వేసుకోవాలి. అది ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అది కలిపాక కొంచెం ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ కలుపుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపులుసుని ఇంతలో పిసికి పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఆ చింతపులుసుని అందులో యాడ్ చేశాను. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం మనం చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని వేసుకోవాలి. నెక్స్ట్ అది మసులుతున్నప్పుడే పల్లీల పౌడర్ని, సాల్ట్, మసాలా, మెంతి పొడి అన్నీ వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి మసులుతున్నప్పుడే. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. తర్వాత మూత పెట్టాలి పైన. ఒక 5-6 మినిట్స్ తర్వాత చూడండి దొండకాయ పీస్ ఎలా ఉడికిందో చూసుకోండి. దొండకాయ పీస్ ఉడికితే మనకు పులుసు అయిపోయినట్టే. అంతే. నెక్స్ట్ కొత్తిమీర వేసుకుంటే అంతే, దొండకాయ పులుసు రెడీ అయింది. చాలా టేస్టీగా, కమ్మగా, వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది.